వెల్కమ్ టు స్వప్నామృతం. నేను మీ ఈరోజు మనము క్యారెట్ ఎగ్ చేసుకుందాము. దానికోసం ఏమేం కావాలనో చూసేద్దాము. నేను క్యారెట్ తీసుకున్నాను, ఒక పావు కిలో క్యారెట్, 3 ఎగ్స్, 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. నేను క్యారెట్ సన్నగా తురుముకున్నాను. కట్ చేసి చేసుకుంటే అంత బాగుండదు, అందుకే సన్నగా తురిమాను. పిల్లలు తురిమింది బాగా ఇష్టంగా తింటారు కదా, అందుకని 3 ఎగ్స్, 4 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడు నేను కడాయి పెట్టి ఆయిల్ పోస్తున్నాను. దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పోస్తున్నాను. నేను 2 స్పూన్స్ ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు చిటపట అంటేనే టేస్టీ ఉంటాయి. అలాగే నేను పచ్చిమిర్చి వేసాను, కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఇంగువ కూడా చాలా టేస్ట్ని, ఫ్లేవర్ని ఇస్తుంది. ఇప్పుడు క్యారెట్ తురుము వేసేద్దాము. క్యారెట్ ఎప్పుడు జస్ట్ ఫ్రైయే చేస్తాం కదా, కొంతమంది పిల్లలు ఇష్టంగా తినరు, అందుకనేసి నేను అందులో ఎగ్ యాడ్ చేశాను. పిల్లలు చాలా ఇష్టంగా తింటారని. క్యారెట్ అయితే ఉడికిపోయింది చూడండి, క్యారెట్ మొత్తం ఉడికిపోయింది. క్యారెట్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మనం కారం వేసుకుందాము. నేను కారం కూడా 2 టేబుల్ స్పూన్ కారం వేసాను, ఎందుకంటే క్యారెట్ కొంచెం స్వీట్గా ఉంటుంది కదా, అందుకని 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. ఇప్పుడు ఇది బాగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు అలా కలుపుతూ మనం ఎగ్ వేసేసుకుందాం. నేను ఒక 3 ఎగ్స్ వేసేసాను. ఆ ఎగ్స్ వేయగానే కలపద్దు, కొద్దిసేపు మూత పెట్టేసేయాలి, ఎందుకంటే కొంచెం ఉడికిన తర్వాత మనము కలుపుకుందాము. చూద్దాము ఉడికిందా లేదా. ఇంకా నీలం ఉడకలేదు, వైట్ అయితే ఉడికింది. ఏంటంటే ఇప్పుడే కడిపేస్తే ఏంటంటే గిజిగిజిలాగా అయిపోతుంది, అందుకే కొద్దిగా నీలం కూడా ఉడికేదాకా ఆగుదాం. ఓకే, నీలం కూడా ఉడికింది. ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకుందాము. అందుకే ఆయిల్ ఎక్కువగా వేయాలి, ఆయిల్ తక్కువ అయితే అలా అవుతుంది అనేసి ఆయిల్ ఎక్కువగా వేయాలి. లాస్ట్కి కొత్తిమీర, కొద్దిగా గరం మసాలా వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్